కిలోల బంగారు కానుక ఎవరా భక్తుడు ఏమా విశేషం 140 కోట్ల విలువైన భారీ కానుక ఆధునిక చరిత్రలో ఇదే మొదటిసారి టీటీడీ ఖజానాలో 10,000 కిలోలకు పైగా స్వర్ణం, స్వామి అలంకరణకు 1100 స్వర్ణాభరణాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీళ్ళు మాత్రం రాశారు ఎమ్మెల్యే బొడ్డా ఆటవిక దాడి అభినందించాలి. వీళ్ళని చెక్పోస్ట్ గేట్ తీయలేదని అటవీశాఖ సిబ్బందిపై ఆగ్రహవేశాలు, ఫారెస్ట్ పెట్రోలింగ్ ఉద్యోగులపై జులు, అనుచరులతో కలిసి భౌతిక దాడి, ఫారెస్ట్ వాహనంలోకి ఎక్కించి చిత్రహింసలు, స్వయంగా నడుపుతూ చక్కర్లు, శ్రీశైలం ఘటన, బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదంటూ అటవీశాఖ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే బొడ్డా రాజశేఖర రెడ్డి దాడి చేశారు. తన కోసం ఫారెస్ట్ చెక్ పోస్ట్ గేట్ తీయలేదని పిలవగానే దగ్గరికి రాలేదంటూ ఆగ్రహవేశాలు వెళ్ళగక్కారు. అంతే ఆవేశంతో అక్కడికి దగ్గరలోని ఫారెస్ట్ పెట్రోలింగ్ సిబ్బందిని పిలిపించి వాళ్ళపై జులుం ప్రదర్శించారు. వాళ్ళని బలవంతంగా పెట్రోలింగ్ వాహనంలోకి ఎక్కి చిత్రహింసలు పెట్టారు. ఆ వాహనాన్ని ఎమ్మెల్యే స్వయంగా నడిపారు. తన అనుచరులతో కలిసి చెక్ పోస్ట్ వద్ద బీభత్సం సృష్టించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నెల్లూరు కీ లేడీ అరుణ అరెస్ట్, 3 అనుచరులు కూడా బిల్డర్ ఫిర్యాదుతో పోలీసులు చర్యలు, ఇల్లు రాసిస్తావా చస్తావా అంటూ అరుణ బెదిరింపులు, వైసీపీ ఎంలో ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు, పైగా బిల్డర్ పైన SC/ST కేసు, మళ్ళీ ఇప్పుడు ఫిర్యాదు ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు, అరెస్ట్ భయంతో సోషల్ మీడియాలో అరుణ వరుస వీడియోలు, హైదరాబాద్ పారిపోయేందుకు యత్నం, అద్దంకి వద్ద అదుపులోకి తీసుకున్న కోవూరు పోలీసులు, శ్రీకాంత్కి సహకరించిన 3 ఎస్కార్ట్ సిబ్బంది సస్పెన్షన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఎంత జాగ్రత్తగా దీన్ని, అంటే మన చేతిలో మీడియా ఉంటే ఎట్లా డైవర్ట్ చేయొచ్చు చూడండి. ఇప్పుడు 2 ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్లస్ ఒక మంత్రి పెరోల్ ఇప్పించారు. ఇప్పుడు ఆ కేసు పోయింది పక్కకి, ఆ వ్యవహారం పక్కకి వెళ్ళిపోయింది. బిల్డర్ని బెదిరించినటువంటి కేసు అంటే తను ఎవరికో అప్పు ఇవ్వాల్సి ఉంది డబ్బులు, ఆ డబ్బులకు సంబంధించిన కేసు పెట్టించారనమాట. అప్పట్లో వాళ్ళని బెదిరించారు. ఇప్పుడు అదే ఎమ్మెల్యే మీ దగ్గర ఉన్నారని చెప్పి ఇప్పుడే రాశారు కదా, మళ్ళీ ఇప్పుడు సీన్ మార్చేశారు. అప్పుడు వైసీపీదే రాయాలి, ఇప్పుడు రాయకూడదు. అది ఇక్కడ ఓవరాల్గా జర్నలిజం నీచత్వానికి దిగజారితే ఉండేటటువంటిది వార్తల వక్రీకరణ. లేకపోతే